ఓం శాంతి. మే 2021 పత్ర పుష్పలో వచ్చినటువంటి ప్రకాశ్మణి దాది గారి క్లాస్ ని ఇప్పుడు మనం విందాం. ఈ క్లాస్ ను దాదీజీ 1982 అంటే 1982లో చేసిన క్లాస్ తాలూక్ హెడ్డింగ్ अभी हम पुरुषार्थी नहीं, यह एग्जाम के दिन है, अभी हमें पास विथ ऑनर होना है. దాది అంటున్నారు, ఇది పురుషార్థం యొక్క సమయం కాదు, ఇది ఎగ్జామ్, మనం పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. నేను ఇంకా పురుషార్థినే అని మనం అనలేము, ఇది ఎగ్జామ్ కాబట్టి మనం పాస్ విత్ ఆనర్ అవ్వాలి. దీని కొరకు దాది 10 పాయింట్స్ అని చెప్పారు. మొదటిది, కై పూछते हैं हम क्या पुरुषार्थ करें. చాలా మంది దాదీని అడుగుతారంట, దాది మేమేం పురుషార్థం చెయ్యాలి అని అడుగుతారు. हम कहते हैं कि నేనేం చెప్తానంటే వారికి, ఫస్ట్ది, बाबा ने जो निराकारी, निर्विकारी, निरहंकारी का मंत्र दिया है वह सदा याद में रहे, उसका ही पुरुषार्थ करो. బాబా ఏదైతే చివరిగా ఇచ్చిన మహామంత్రం నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఉందో దాన్ని సదా స్మృతిలో ఉంచుకునేటువంటి పురుషార్థం చేయండి. రెండోది, जीवन में त्याग, తపస్య, సేవ యహ్ హే హమారా పురుషార్థ్. జీవితంలో త్యాగము, తపస్సు, సేవ, ఇదే మన పురుషార్థం. మూడోది, హమే బాప్ సమాన్ కర్మాతీత్ సాక్షాత్కార్ మూరత్ బన్నా హే. మనం బాబా సమానంగా కర్మాతీతంగా మరియు సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి. ఇస్మే సబ్ కుచ్ ఆ జాతా హే, బుద్ధి దివ్య హో జాతీ హే. ఇందులో అన్ని వచ్చేస్తాయి, బుద్ధి కూడా దివ్యంగా అవుతుంది. సో 3 పురుషార్థం యొక్క పాయింట్స్ ఏం చెప్పారు దాది? నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, జీవితంలో త్యాగము, తపస్సు, సేవ. మూడోది దాది చెప్పారు, బాబా సమానంగా కర్మాతీత్ మరియు సాక్షాత్కార మూర్తి. అలాగే రెండో పాయింట్, కై कहते हैं हम क्या करें, हमारी तो पुरुषार्थी लाइफ है, वातावरण ऐसा है, गलतियां हो जाते हैं, పురుషార్థి హూ. చాలా మంది అంటారు, మేమేం చేయము, మేము ఇంకా పురుషార్థీలమే కదా, వాతావరణం ఇలా ఉంది, దానివల్ల పొరపాట్లు జరుగుతున్నాయి, మేము ఇంకా పురుషార్థీలమై అని అంటారు. యह पुरुषार्थी हूँ कहकर उसकी भी पालना करते हैं. మేము ఇంకా పురుషార్థీలమే అని అంటూ దాన్ని కూడా పాలన చేస్తారు, అంటే దాంట్లో గడిపేస్తారు అన్నమాట. अब तक भी हम यही शब्द कहते रहेंगे तो यह भी जैसे उनकी पालना करते हैं. ఇప్పటి వరకు కూడా మనం ఇంకా ఇదే పదాన్ని వాడుతూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి, మనం ఇంకా దాన్ని పాలన చేస్తూ ఉన్నట్టు. क्यों नहीं कहते हैं कि हमारे एग्जाम के दिन है, पढ़ाई पूरी हुई, अभी हमें पेपर में पास विथ ऑनर होके दिखाना है. దాదిలో ఎంత నిర్మాణ చిత్తత ఉందో. మేము ఇంకా పురుషార్థీలము అనే బదులుగా ఈ విధంగా ఎందుకు అనరు, ఇవి మా పరీక్షా దినాలు, మేము పూర్తిగా చదువుకుని ప్రతి పేపర్లో మేము పాస్ విత్ ఆనర్ గా అయ్యి చూపిస్తాము, ఇలా ఎందుకు అనరు. పురుషార్థి అంటే అది బలహీనపరుస్తుంది. అదే ఇది ఎగ్జామ్ టైము, నేను బాగా చదువుకుని కంపల్సరీగా పాస్ విత్ ఆనర్ అయ్యి చూపిస్తాను అంటే అది శక్తివంతంగా చేస్తుంది. అభి కోయి నయా లెసన్ మిల్ రహా హై క్యా, యా ఔర్ కోయి లెసన్ నయా మిల్నే వాలా హై. ఇప్పుడు ఇంకా మనకి ఏమన్నా కొత్త పాఠాలు ఎవరన్నా నేర్పిస్తారా, కొత్త పాఠాలు ఇంకా ఏమన్నా దొరుకుతాయా మనకి? బాబానే సబ్ కుచ్ పడా దియా, బాబా అన్ని చదివించేశారు. మురళీ హీ బాబాకి పఢాయి హే. బాబా చదువు అంటే ఏంటి? మురళి. उसको रिवाइज करते भी नित्य नई लगती है, परंतु महावाक्य तो पुराने हैं ना. భలే రోజు చదువుకుంటున్నప్పుడు మనకి ఏదో ఒక కొత్త పాయింట్ తగలచ్చు, కానీ ఆ మహావాక్యాలైతే ఆల్రెడీ చెప్పేసినవే కదా, పాతవే కదా. पढ़ाई तो हमारी पुरातन से पुरातन चली आ रही है, आदि में मनमना भव, अंत में भी मनमना भव. చదువైతే మనది చాలా పురాతనమైనటువంటిది, నడుస్తూనే ఉంది. ఆదిలో మహామంత్రము మన్మనాభవమే, అంతిమలో మహామంత్రం కూడా మన్మనాభవమే.
नया जन्म मिला, वर्षा बाबा ने दे दिया, अधिकारी बना दिया, बाकी क्या चाहिए? కొత్త జన్మ లభించింది, బాబా నుంచి వారసత్వం లభించింది, అధికారిగా అయిపోయాము, ఇంకా ఏమి కావాలి? सिर्फ अशरीरी बनने की मेहनत करनी है, अशरीरीगा अय्येंदुकु श्रमिंचाली। यह योग की गहरी अनुभूति जितनी हम करें उतनी थोड़ी है, कम है। दादी अंటున్నారు యోగం యొక్క ఎంత లోతైన అనుభవం మనం చేసుకున్నా అది ఇంకా తక్కువే, ఇంకా లోతుంది। ज्ञान सागर बाबा ने जो हमें गुणों का खजाना दिया है, बुद्धि में वह भरपूर रखे, वह कमाई हमारे जमा के खाते में भरपूर होती रहे। జ్ఞాన సాగరుడైన తండ్రి మనకి ఏవైతే గుణాలన్న ఖజానాని ఇచ్చారో అది బుద్ధిలో సదా నింపుకొని ఉండండి, ఆ సంపాదన మన జమా యొక్క ఖాతాని పెంచుతూ ఉండాలి। సో దాది ఏంటి, మన థింకింగ్ నే చేంజ్ చేసేస్తున్నారు। నేను ఇంకా పురుషార్థిని అని అనుకోవద్దు, పరిస్థితి వచ్చినప్పుడు మేము పురుషార్థులమే కదా, మేము ఎలా గెలుస్తాము అని అలా అనుకోవద్దు। ఇది ఎగ్జామ్ పేపర్, ఇందులో నేను పాస్ విత్ ఆనరే చూపిస్తాను అనుకోమంటున్నారు దాది। సో మన థింకింగ్ ని కంప్లీట్ గా దాది చేంజ్ చేసేసారు, ఒక థాట్ తోనే దాది చేంజ్ చేసేసారు। మూడో పాయింట్ దాది చెప్పారు, కई चलते चलते थक जाते हैं, लेकिन हमारा बाबा कभी थकता है? చాలా మంది పురుషార్థ మార్గంలో నడుస్తూ నడుస్తూ అలసిపోతారు, కానీ బాబా అలసిపోయారా ఎప్పుడన్నా? బాబా అలసిపోయారా ఎప్పుడన్నా? तो हम भी बाबा जैसे अथक क्यों नहीं बनते हैं? మరి బాబా సమానంగా మనం కూడా అలసట లేని వారిగా ఎందుకు అవ్వలేము? इसके लिए टाइम पर सो, टाइम पर उठो तो थकावट की बात नहीं। దీని కొరకు సమయం ప్రకారం నిద్రించండి, సమయం ప్రకారం లెగవండి, అప్పుడు అలసట అనేటువంటిది ఉండదు। लेकिन थकावट तब होती है जब दिल शिकस्त होते हैं, अलबेले होते हैं। దాది ఎంత రహస్యం చెప్పారంటే అలసటకి రెండు కారణాలు చెప్పారు। ఒకటి మనస్తాపంలో ఉండడం, ఏవో విషయాలతో మనసును కుంగదీసుకోవడం। రెండు సోమరితనం। तो ना हमें अलबेला होना है, ना सुस्त होना है। అందుకనే మనము సోమరులుగానే అవ్వద్దు, సుస్తిగా కూడా అవ్వద్దు। सदा चुस्त रहने के लिए उमंग और उल्लास को दो पंख सदा रखो। సదా చుస్తుగా ఉండాలి అంటే ఉమంగ్ ఉత్సాహాలనే రెండు రెక్కల్ని తగిలించుకోండి। तीसरा, अपनी रूहानी मौज मस्ती में रहो। कभी कोई उल्टा कुछ कहता भी है तो एक कान से सुनो, दूसरे से निकाल दो। దాది అంటున్నారు ఎవరైనా ఏమైనా ఉల్టా సుల్టా మాటలంటే ఒక చెవుతో విని ఇంకో చెవుతో వదిలేయండి దాన్ని అంటున్నారు దాది। लेकिन दादी कहती है एक कान से सुनकर दूसरे से नहीं निकालो, नहीं तो वो अंदर घूमकर फिर बाहर निकलेगा, इसीलिए अच्छा यही है कि यहाँ से ही सुनो, यहाँ से ही निकाल दो। దాది ఇంకా సూక్ష్మంగా చెప్తున్నారు, ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేసేప్పుడు ఏమవుతుందంట, ఆ మాట లోపల కొద్దిసేపు నివాసం ఉంటుంది కదా, నివాసం ఉన్న కారణంగా ఇంకో చెవుతో వచ్చేటప్పుడు అది రూపం మార్చుకుని వస్తున్నట్టు। అందుకని దాది అంటున్నారు దానికన్నా బెస్ట్ ఏంటంటే ఏ చెవుతో విన్నారో ఆ చెవుతోనే వదిలేయండి అంటున్నారు। అంటే దాని బుద్ధిలోకి అసలు గ్రహించే వద్దు, వదిలేస్తాం కానీ కాసేపు బుద్ధిలోకి గ్రహించిన తర్వాత వదిలేస్తే ఏంటి, రెండో చెవుతో వదిలేసినట్టు, అసలు బుద్ధిలోకి గ్రహించద్దు అంటున్నారు దాది। जैसे इस कान में पानी पड़ा है तो यहाँ से ही निकलेंगे ना, ऐसे ही यहाँ से ही सुनो, यहाँ से निकाल दो। ఒక చెవులో కానీ నీరు వెళ్ళింది అనుకోండి, ఏం చేస్తాం, ఆ చెవును దులిపించుకుని ఆ చెవులోంచి నీరుని బయటకు వదిలేస్తాం, కానీ ఇంకో చెవులోంచి అయితే బయటికి తీసుకురాం కదా। మాటలు కూడా అంతే అంటున్నారు దాది। यहाँ की बात फालतू यहाँ तक भी क्यों घुमाओ, उसे निकालने के लिए क्यों टाइम वेस्ट करे, यह भी रॉन्ग है। ఇక్కడి మాటని ఇక్కడ వరకు తిప్పడం ఎందుకు, దాన్ని వదిలించుకోవడానికి సమయాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు, అది కూడా రాంగ్। సో మూడో పాయింట్ లో దాది చెప్పినటువంటి రహస్యం ఏంటి చెప్పారు దాది, మనకి అలసటకి కారణం ఏంటని చెప్పారు దాది, మనస్తాపము, సోమరితనం। అలాగే మనస్తాపం ఎందుకు అవుతుందంట, రకరకాల విషయాలను బుద్ధిలో పెట్టుకోవడం వల్ల। సో ఏ చెవుతో విన్నారో, నీటిని ఏ విధంగా అయితే ఏ చెవులో నీరు పడితే ఆ చెవులోంచి వదిలించుకుంటారో మాటల్ని కూడా అలాగే వదిలించుకోండి। నాలుగో పాయింట్, अब ऐसी कोई घड़ी न आए जो अंदर बेचैनी व हैरानी महसूस हो। దాది అంటున్నారు ఇంకా మన లోపల
గందరగోళంగా భయంగా ఆందోళనగా అయ్యేటువంటి సమయం ఇది కాదు అంటున్నారు దాది. అలాంటి స్థితే ఉండకూడదు. मैं आज हैरान हूँ, परेशान हूँ, अब इस भाषा को समाप्त कर दो. నాకు లోపల చాలా భయంగా ఉంది, బెంగగా ఉంది, ఆందోళనగా ఉంది, చింతగా ఉంది. ఈ భాషనే సమాప్తి చెయ్యండి. నా ऐसी कोई बात सुनो ना हैरान हो. అది ఎంత చక్కగా చెప్తున్నారు. భయపడే విషయాలు అసలు వినకండి, విని దాని గురించి కంగారు పడకండి అంటున్నారు. అసలు వినడం ఎందుకు? వినద్దు, వినకపోతే ఇంకా కంగారు ఎలా వస్తుంది? సో వినద్దు, కంగారు పడద్దు. కిసీకి ఫాల్తూ బాతే నా సునో ఆర్ నా ఉస్కా చింతన్ కరో. వ్యర్థ విషయాలను వినద్దు, విని దాని యొక్క చింతన చేయొద్దు, దాని గురించి ఆలోచన చేయొద్దు. किसी का मन भरा हुआ है तो जिसको ड्यूटी है उसके पास जाकर सुना के मन को हल्का करे. हमें किसी की बात सुनकर उसे ठेका नहीं देना. అది ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నారు. ఒకవేళ ఎవరి మనసన్న భారంగా ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి వినిపించాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినిపిస్తారు. మీరు అనవసరంగా వాళ్ళ యొక్క బాధ్యతను తీసుకోవద్దు. వాళ్ళు కూడా ఎందుకు వినిపిస్తారు? మనం వింటుంటే కదా వినిపిస్తారు. సో ఎవరైతే వారి బాధను తీర్చగలరో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వినిపించమనండి. మీ దగ్గర వినిపించడం వల్ల అలాంటి బాధ్యతల్ని మీరు తీసుకోవద్దు. తీసుకుంటే ఏమవుతుంది? ఆ వింటాం, అది మనలో వ్యర్థాన్ని పెంచుతుంది. 5వ పాయింట్. సో 4వ పాయింట్ లో దాది ముఖ్యంగా ఏం చెప్పారు? దాది అనవసరమైన విషయాల్లోకి వెళ్ళొద్దు. అనవసరమైన విషయాలను వినడం చూడడం ద్వారా అనవసరమైన భయము ఆందోళన కంగారు పడద్దు. మీకు సంబంధం లేనటువంటి వాటిలోకి మీరు వెళ్ళకండి అని దాది చెప్తున్నారు. 5వ విషయం, ऐसे नहीं अपनी दिल हल्की हो और मैंने वह बात सुनकर दिल भारी कर ली, not allow. అది ఎంత క్లియర్ గా చెప్తున్నారు. నాట్ అలౌ. నా మనసు హాయిగా ఉంది కానీ ఇతరుల విషయాలు అన్ని విని నా మనసును నేను భారీగా చేసుకున్నాను. ఇది నాట్ అలౌ. ఇది అసలు పనికే రాదు అంటున్నారు. इसीलिए हमें ना भारी होना है ना किसी को भारी करना है. అందుకనే మనము భారీ అవ్వద్దు, అలాగే ఇంకొకరిని కూడా భారీ చేయొద్దు. మనలో నిగ్రహించుకునే శక్తో లేదంటే మనలో ఇముడ్చుకునే శక్తి లేక ఆ విషయాన్ని వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని భారీ చేయొద్దు అంటున్నారు. మనలో ఇముడ్చుకునే శక్తి ఉంది. నా కభీ మన్ కో భారీ రఖనా హే, బాత్ ఆయి సెకండ్ మే సమాప్త్ హుయి. అలాగే మీ మనసును కూడా భారీగా చేసుకోకండి. ఏదైనా విషయం వస్తే అది సెకండ్ లో సమాప్త అవ్వాలి. ఇసీ కో కహా హే డ్రామా కి బింది లగానా సీఖో, ఇస్కి విధి హే డ్రామా బిందు. దాది దీనికి మార్గం కూడా చెప్తున్నారు. ఏ బిందువు పెట్టాలంటే 3 బిందువులు కదా పెట్టాలి మనం. అందులో ఈ విషయంలో ఏ బిందువు పెట్టాలి? డ్రామా బిందువు. సో అందుకని మనం ఇముడ్చుకునే శక్తి లేక మనం భారీ అయిపోయి ఇతరుల్ని భారీ చేయొద్దు. సో అలాంటప్పుడు ఏం పెట్టమంటున్నారు? దాన్ని డ్రామా. డ్రామా నథింగ్. కల్పకృతం జరిగింది. ఏ ఆత్మ పాత్ర ఎలా ఉందో వాళ్ళు అలాగే నటిస్తారు. ఎవరి మధ్య ఏ కర్మబంధనాలు ఉన్నాయో ఆ కర్మబంధనాలు వాళ్ళు తెంచుకుంటారు. ఈ విధంగా డ్రామా యొక్క పాయింట్స్ యొక్క మననం చేసుకుని మనం డ్రామా ఆధారంగా బిందువు పెట్టాలి. బాతే ఆయంగే పరంతు ఆయి గయి. విషయాలు వస్తూనే ఉంటాయి కానీ రావాలి పోవాలి. సో 5వ పాయింట్ లో దాది మనకి డ్రామా బిందు పాయింట్ అని చెప్పడం నేర్పిస్తున్నారు. 6వ విషయము, सबसे पहले हमारी एक शुभ आशा है कि हम ब्राह्मणों का आपस में अति स्नेह हो. దాది అంటున్నారు, అన్నిటికన్నా ముందు నాకు ఒక శుభ ఆశ ఉంది. ఏంటంట ఆశ? బ్రాహ్మణుల మధ్య చాలా స్నేహం ఉండాలి. బ్రాహ్మణుల మధ్య చాలా స్నేహం ఉండాలి. यह जो कई बार चाहे 2 रहते हैं या 10 रहते हैं, यदि आपस में 2 का प्यार होता, 2 का नहीं, तो यह थोड़ा मतभेद पैदा करता और उसी से फालतू के व्यर्थ संकल्प एक दूसरे के प्रति चलते या वर्णन भी होते, या तो महिमा करते या फिर बदनाम भी करते. इसीलिए वायदा करो कि हमें आपस में अति स्नेह के साथ अलौकिकता के रूप में रहना है. అది ఎంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. భలే 2 ఉండొచ్చు, లేకుంటే 10 మంది ఉండొచ్చు, కానీ ఒకవేళ పరస్పరం ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉంటే అప్పుడు ఏమవుతుంది?
दो का नहीं तो थोड़ा मतभेद पैदा करता है. ఇద్దరికి మంచి స్నేహం ఉంది, కానీ ఇద్దరికి మంచి స్నేహం లేదు. సో వారి మధ్య ఉన్నటువంటి మతభేదం ఏం చేస్తుందంట, అది ఫాల్తూ వ్యర్థ సంకల్పాలని వ్యాపింప చేస్తుంది. సో సంఘటనలో 10 మంది ఉన్నారు, అందులో ఇద్దరికి మధ్య బాగా ఉంది, కానీ ఇద్దరి మధ్య వ్యర్థం నడుస్తుంది. సో ఆ వ్యర్థం అంతా వ్యాపిస్తుంది. దాని వల్ల ఏమవుతుంది, వర్ణన్ బి హోతే యా మహిమా కర్తే యా ఫిర్ బదనాం బి కర్తే, అది వర్ణన కూడా చేస్తారు. ఇంకా इसलिए सभी वायदा करो कि हमें आपस में अति स्नेह के साथ अलौकिकता के रूप में रहना है. అందుకనే మనం స్నేహంగా మరియు అలౌకికంగా మేము పరస్పరం కలిసి ఉంటాము అన్న ప్రతిజ్ఞ చేయండి. సో ఈ పాయింట్ లో దాని సంఘటనలో ప్రేమ గురించి చెప్తున్నారు. 7వ పాయింట్, హరేక్ కే ప్రతి హమారే అందర్ సదా శుభ సంకల్ప రహే. ప్రతి ఒక్కరి పట్ల మన మనసులో సదా శుభ సంకల్పాలు ఉండాలి. ऐसी कंट्रोलिंग पावर हो जो सूक्ष्म में भी व्यर्थ का नाम निशान समाप्त हो जाए. ఎంత కంట్రోలింగ్ పవర్ ఉండాలంటే సూక్ష్మంలో కూడా వ్యర్థం యొక్క నామ రూపాలు సమాప్తం అయిపోవాలి. ऐसी अलौकिकता संपन्न हमारी आपस में दृष्टि वृत्ति रहे जिससे सबको शुभ भावनाओं की सकाश मिलती रहे. ఇలాగ మనం పరస్పరం అంట ఇంత అలౌకిక సంపన్నమైన దృష్టి వృత్తి కానీ ఉన్నట్లయితే దాని వల్ల శుభ భావనల యొక్క సకాష్ నలువైపులా వ్యాపిస్తుంది. ऐसी शुभ सकाश एक दो में भी दो लो भी. ఇవ్వండి మళ్ళీ తీసుకోండి. మనం ఎంత ఇస్తే అదే మనకి రిటర్న్ వస్తుంది. మనం ఏది ఇస్తూ ఉంటామో అదే మనకి వాపస్ వస్తూ ఉంటుంది. సో దాది అంటున్నారు ఇవ్వండి మరియు తీసుకోండి. तो अब पुराने संस्कारों से मुक्त हो संपन्न होने का चार्ट बनाओ. అందుకని ఇప్పుడు పురాతన సంస్కారాల నుంచి ముక్తులయ్యి సంపన్నంగా అయ్యే చార్ట్ ని పెట్టుకోండి. సో ఈ పాయింట్ లో గాంధీ చెప్తున్నారు. ముందు పాయింట్ లో సంఘటనలో ప్రేమ ఉండాలని చెప్పారు. బ్రాహ్మణ పరివారము ఈశ్వరీయ పరివారం మధ్య అని చెప్పారు. కానీ ఈ పాయింట్ లో దాది ఏం చెప్తున్నారు, అందరి పట్ల ఉండాలి. ఆ సకాష్ ని మనం ఎంత ఇస్తే అంత మనకి లభిస్తుంది అని అది ఈ పాయింట్ లో మనకి చెప్తున్నారు. 8వ పాయింట్, अब चारों तरफ योग बल के साइलेंस की शक्ति के वाइब्रेशन फैलाओ. ఇప్పుడు నలువైపులా కూడా యోగ బలం ద్వారా శాంతి శక్తి యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయండి. जो अनेकों के उनके उल्टे सुलटे फालतू के विघ्न होते समाज के, पब्लिक के, गांव के या शहर के जो उल्टे वाइब्रेशन है वह सब इस सूक्ष्म योग बल से समाप्त हो जाए. ఇదే కదా మనం ఈ సమయంలో చేయవలసినటువంటి సేవ. ఎలాంటి సైలెన్స్ యొక్క శక్తిని మనం వ్యాపింప చెయ్యాలి అంటే దాని ద్వారా అనేకులకి నడుస్తున్నటువంటి ఉల్టా సుల్టా సంకల్పాలు, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ ఉల్టా సుల్టా సంకల్పాలు విఘ్నాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంట, సమాజం నుండి, పబ్లిక్ నుండి, గ్రామాల నుండి, పెద్ద పెద్ద సిటీస్ నుంచి ఏవేవైతే ఉల్టా సుల్టా వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయో అవి అన్నీ కూడా మీ యొక్క సూక్ష్మ యోగ బలం ద్వారా సమాప్తి చేయాలి. మన గ్రామం, మన ఊరు, సిటీ, మన దేశం, విశ్వం అన్నిట్లో ఉన్నటువంటి ఉల్టా సుల్టా సంకల్పాలని మన యోగ బలం ద్వారా సైలెన్స్ శక్తితో మనం సమాప్తి చేయాలి. యోగ్ బల్ సే హీ హమారీ విజయ్ హే. బాబా ఎన్నోసార్లు మురళిలో కూడా చెప్పారు, దాది కూడా చెప్తున్నారు. మన విజయానికి ఆధారం ఏంటి, యోగ బలము. సో ఈ పాయింట్ లో దాది విశ్వానికే సకాష్ ఇచ్చేటువంటి విషయం చెప్పారు. మీ సైలెన్స్ పవర్ ద్వారా ప్రపంచమంతా ఉన్నటువంటి ఉల్టా సుల్టా వైబ్రేషన్స్, సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ యోగ శక్తి ద్వారా సమాప్తి చేయమని దాది చెప్తున్నారు. 9వ పాయింట్, बाबा का यह एक शब्द पक्का याद रखो कि हमें एवर रेडी बनना है. పక్కా పక్కా స్మృతి ఏముండాలి, ఎవర్ రెడీ. ఎప్పుడు పెట్టేబెడ సర్దుకునే ఉండాలి. హమారే కారణ్ కభీ బాబాకి బద్నామీ నా హో. మన వల్ల ఎప్పుడూ బాబాకి చెడ్డ పేరు రాకూడదు. హమే ఇత్నా ఊంచా బాబా మిలా హే తో ఊంచే బాబా కే సాత్ హమారీ స్థితి భీ ఇతనీ ఊంచీ హో. మనకి ఇంత ఉన్నతమైన తండ్రి లభించారు అంటే దానితో పాటు మన యొక్క స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. इसके लिए 2 बातें ध्यान पर रखो. మరి ఉన్నతమైన స్థితికి 2 విషయాలను గుర్తుపెట్టుకోమంటున్నారు దాది. ఏక్ బేహద్ కా వైరాగి బన్నా హై. అనంతమైన వైరాగిగా అవడం ఫస్ట్ పాయింట్.
दूसरा बेहद का त्यागी बनना, అనంతమైన వైరాగ్యము, అనంతమైన త్యాగము. साथ साथ संतुष्टता की खान बनकर रहना. సో వైరాగ్యము త్యాగము, కానీ దాంతో పాటు సంతుష్టత కూడా ఉండాలి. రెండు బ్యాలెన్స్ ఉండాలి. ఈ రెండే ఉండి వైరాగ్యము త్యాగమే ఉండి సంతుష్టత లేకపోతే కూడా నీరసం వస్తుంది. సో అది వైరాగ్యము త్యాగము అనంతంగానే ఉండాలి, కానీ సంతుష్టంగాను. సో మనం ఏమి త్యాగం చేస్తే ఎక్కడ సంతుష్టత వస్తుందో మనమే ఆలోచన చేసుకోం. ఒక్కొక్కసారి కొన్ని వదిలేస్తేనే మనకి జీవితంలో సంతోషం, పట్టుకున్నంత వరకు జీవితంలో సంతోషం ఉంటుంది. సో దేన్ని వదిలేయాలో అది వదిలేస్తే మనకి సంతుష్టత అనేటువంటిది వస్తుంది. 10వ పాయింట్, संगठन में रहते कभी मतभेद न हो, इसके लिए पहले एक दो के विचारों को सम्मान देकर सुनो. దాది అంటున్నారు, సంఘటనలో ఉంటూ కూడా మతభేదాలు రాకూడదు అంటే ముందు ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవం ఇచ్చి వినండి. ముందు మనం వినాలి. अगर दिल में सम्मान होगा तो सभी आपके निर्णय को मानेंगे. మీరు కానీ అందరికీ గౌరవం ఇచ్చినట్లయితే మీ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకుంటారు, ఆమోదిస్తారు. నాలెడ్జ్ హమే సిఖాతీ హే బడో కా రెస్పెక్ట్ కరో. జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? పెద్దవాళ్ళను గౌరవించండి. చోటోంకో ప్యార్ కరో. చిన్నవాళ్ళను ప్రేమించండి. పెద్దవాళ్ళను గౌరవించడం, చిన్నవాళ్ళని ప్రేమించడం. कोई भी बात छोटों को प्यार से कहेंगे, बड़ों को सम्मान देकर कहेंगे तो वह हमारी बात मान लेंगे. ఎంత పెద్ద మేనేజ్మెంట్ లెసన్ ని దాది ఒక్క సెంటెన్స్ లో చెప్పేస్తారు. మేనేజ్మెంట్ కోర్సెస్ లో లక్షల లక్షల ఫీజు తీసుకుని చెప్పే విషయాన్ని దాది ఒక్క సెంటెన్స్ లో చెప్పారు. చిన్నవాళ్ళకి ప్రేమగా, పెద్దవాళ్ళకి గౌరవపూర్వకంగా చెప్తే తప్పకుండా మీ మాటను ఒప్పుకుంటారు అంటున్నారు. సో ఎప్పుడన్నా అబ్బా వీళ్ళు మా మాటే వినట్లేదు అని మనకు అనుకుంటాం కదా, అప్పుడు ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి. చిన్నవారితో ప్రేమగా, పెద్దవారితో గౌరవపూర్వకంగా. దాది ఎంత అనుభవాల గని కదా దాది. సో అందుకని ఎంత సింపుల్ గా చెప్పేశారు. అనుభవం ఉన్న చోట జ్ఞానం చాలా సింపుల్ గా మనం చెప్పగలం. అనుభవం లేకపోయినట్లయితే అన్ని కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళం అయిపోతుంది. సో దాది చెప్పారు, చిన్నవాళ్లతో ప్రేమగా, పెద్దవాళ్లతో గౌరవం ఇస్తూ చెప్పండి. అచ్చా, ఓం శాంతి. సో 10 పాయింట్స్, 10 జ్ఞాన రత్నాలను దాది మనకి ఇవాళ పత్రపుష్పంలో ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పారు? దాని పురుషార్థానికి 3 పాయింట్స్ చెప్పారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి, జీవితంలో త్యాగము, తపస్సు, సేవ మరియు కర్మాతీతంగా సాక్షాత్కార మూర్తిగా అవ్వడం. ఇదే మన పురుషార్థం అని చెప్పారు దాది. 2వ పాయింట్ లో దాది చెప్పారు, మాది ఇంకా పురుషార్థి లైఫే, తప్పులు అవుతున్నాయని ఇలాగ మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. పరీక్ష వచ్చినప్పుడు మేము పురుషార్థిలు అనుకునే దానికి బదులు మేము బాగా చదువుకుని ఇందులో మేము పాస్ విత్ ఆనర్ అవుతామని శ్రేష్ఠ సంకల్పాన్ని చేయమని చెప్పారు. 3వ పాయింట్ లో దాది చెప్పారు, అలసట ఎందుకు వస్తుంది అని చెప్పారు? మనస్తాపం కారణంగా మరియు సోమరితనం కారణంగా. సమయానికి పడుకోండి, సమయానికి లెగవండి. అలాగే మనస్తాపం కూడా ఎందుకు చెందుతుందన్నారు దాది? ఒక చెవుతో వినింది ఇంకో చెవులో దాకా కూడా వెళ్ళనివ్వద్దు, ఆ చెవులోంచే బయటికి పడేయండి, వదిలేయండి అన్నారు. 4వ పాయింట్ చెప్పారు దాది, అనవసరమైన వ్యర్థమైనటువంటి విషయాలను విని మనసులో పెట్టుకుని హైరాణ పడద్దు, గజిబిజి అవ్వద్దు, ఆందోళన చెందొద్దు. మనకి పనికిరాని విషయాలను మనం వినద్దు. తర్వాత దాది ఇంకో విషయం చెప్పారు, ఏమిటంటే నేను ప్రశాంతంగానే ఉన్నాను, కానీ ఇతరుల విషయాలను విని నా మనసును నేను భారంగా చేసుకున్నాను. అది ఎలౌ లేదు, నాట్ ఎలౌ. అలాగే నాలో నిమర్చుకునేటువంటి శక్తి లేని కారణంగా ఆ విషయాలను 10 మందికి చెప్పి వారిని భారీగా అలజడిలోకి తీసుకుని రావద్దు అని చెప్పారు. తర్వాత దాది ఇంకో పాయింట్ చెప్పారు, సంఘటనలో బ్రాహ్మణ పరివారం మధ్య ప్రేమ అనేది ఉండాలి. 10 మంది ఉన్న చోట ఇద్దరికి పడకపోయినా సరే వారి తాలూకా వ్యర్థమ వాతావరణాన్ని అంతా కూడా ఖరాబ్ చేస్తుంది అని చెప్పారు దాది. 7వ పాయింట్ చెప్పారు దాది, ప్రతి ఒక్కరి పట్ల శుభ సంకల్పాలు అనేటువంటివి ఉండాలి. శుభ సంకల్పాల యొక్క సకాష్ని నలువైపులా ఇవ్వండి అని చెప్పారు. 8వది, విశ్వంలో ఏదైతే కన్ఫ్యూషన్ అలజడి ఉందో దాన్ని మీ యొక్క సైలెన్స్ యోగ బలం ద్వారా దాన్ని తొలగించండి అని చెప్పారు. 9వ పాయింట్ దాది చెప్పారు, సదా ఎవర్ రెడీగా ఉండండి. ఎవర్ రెడీగా ఉండాలంటే
రెండు విషయాలు దాది చెప్పారు. అనంతమైన వైరాగ్యము, అనంతమైన త్యాగం, దాంతో పాటు సంతుష్టత. 10వ పాయింట్ చెప్పారు దాది, ఎవరితో అయినా మీ విషయం వారితో అంగీకరింప చేసుకోవాలంటే చిన్నవాళ్ళకైతే ప్రేమనివ్వండి, పెద్దవాళ్ళకైతే గౌరవం ఇవ్వండి అని చెప్పారు. సో ఈ 10 మహావాక్యాలను మనం గుర్తుపెట్టుకున్నా సరే మనం ఎంతో మన పురుషార్థంలో మనం ముందుకు వెళ్తాం. అచ్చా, ఓం శాంతి.